రైట్గా మరొక ప్రధాన అంశం గురించి చూసుకున్నట్లయితే టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నేవీ ఆయుధ కర్మాగారం నిర్మాణ విషయంలో అడ్డగోలుగా మాట్లాడారు. దానికి అడ్డుపడితే జైల్లో పెట్టైనా సరే నిర్మిస్తామన్నారు. అంతేకాదు ఆయుధ కర్మాగారంకు ఇస్తున్న భూమికి 34 లక్షలకు మించి ఇస్తారా అని స్థానికులను నిలదీశారు. ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్గా ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ ఝాన్సీ. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఫస్ట్ టైం ఎంపీగా ఎన్నిక కాబడ్డాడు ఏలూరు నుంచి. ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వెలిబుచ్చాడు. ఎవరి మీద? ఆదివాసీల మీద. వాళ్ళకుండేటటువంటి ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకున్నటువంటి విస్తృత పరిధితో కూడినటువంటి ఆలోచన పద్ధతి కానీ చాలా పరిమితంగా ఉంటుంది. ఈయన ఎంపీగా ముందుకు రావటం కోసం కడప జిల్లా నుంచి వస్తే కూడా ఆయన్ని ఎంపీగా ఎన్నుకున్నారు. ఆయన బలంతో కాదు, ఆ పార్టీకి ఆ రోజున్నటువంటి అవసరానికి, ఆ రోజున్నటువంటి ప్రజల ఆలోచన తీరుకి, గత ప్రభుత్వాన్ని దించాలి కాబట్టి, మార్పు కావాలి కాబట్టి ఎక్కడొచ్చాడు అన్నది విషయం కాదు, వచ్చినటువంటి పార్టీని అతను ప్రతినిధిగా వచ్చాడు కాబట్టి, టీడీపీ ప్రతినిధిగా ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, ఆ రోజు ఆదివాసీలతో పాటు అనేక మంది నరకాన్ని అనుభవించారు కాబట్టి, ఎవడైతే ఏంటిలే నిలబడ్డాడు కదా టీడీపీ తరపున, కూటమి పార్టీల తరపున అని ఓటేశారు జనం. వాళ్ళల్లో ఆదివాసీలు ఉన్నారు. కానీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఇప్పుడే చెప్పా, చదువుకున్న వాళ్ళకి మెదడు తక్కువ అవుతుంది, అదేదో సినిమా డైలాగులాగా చిన్న మెదడు చితికిపోయిందా ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక ప్రజాప్రతినిధి ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఆయా ప్రాంతాల వారిని ఒప్పించాల్సి వస్తే సహనంతో, సంయమనంతో, సభ్యతతో, వీటిలన్నిటినీ ముందు పెట్టి వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పి కన్విన్స్ చేసి మాత్రమే ఆ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్ళాలి. అవసరమైనప్పుడు భూములు గుంజుకుంటామనంటే ఇది మీ తాత జాగీరు కాదు, ఒక రాజ్యాంగం ఉంది. అలాగే రాజ్యాంగంలో కూడా కొన్ని చిన్న లొసుగులు ఉంటే వాటిని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా మీరు అనుకున్నప్పుడు ఆదివాసీలు కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కావచ్చు, వాళ్ళ భూములు మనం గుంజుకోవచ్చు అని అనుకుంటే మీ మీద జనం తిరగబడతారు. మీరు విపరీతమైనటువంటి వ్యతిరేకతను తెచ్చుకుంటారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చింది? గత ముఖ్యమంత్రి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అన్నది పచ్చి అబద్ధమని వాళ్ళు నమ్మేశారు. వాళ్ళకి న్యాయం జరగలేదని భావించారు. ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అలాగే యువ నాయకుడిగా ఎక్కడి నుంచో వచ్చినా సరే ఇక్కడ మన కోసం నిలబడతాడని చెప్పేసి ఎంపీగా పార్లమెంటుకు పంపించారు. చదువుకున్నవాడు కదా అని కొంత నమ్మకం కూడా పెంచుకున్నారు. వ్యవహార శైలి బాగుంది కదా అని నమ్ముతూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నట్టుగా, తానే వాటికి కారకుడిగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు జనంలో రాంగ్ కమ్యూనికేషన్స్ వెళుతున్నాయి. మరి దాన్ని సరిదిద్దుకోవాలా, లేకపోతే జులుంతో మాట్లాడాలా? స్థానికులపై ఒక విషయంలో ఆయన తిరగబడినట్టే మాట్లాడాడు. ఆయుధ కర్మాగారానికి అడ్డుపడితే జైల్లో పెట్టైనా నిర్మిస్తా అంటున్నాడు. హూ ఆర్ యూ మిస్టర్? హూ ఆర్ యూ? యు ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్. మీరు ఈ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ఈ ప్రజల గురించి బాధ్యతగా మాట్లాడాలి. ఈ ప్రజల తరపున మీరు మాట్లాడాలి. ఈ ప్రజలను నమ్మించేటటువంటి విధానంలో మాట్లాడాలి. ఎంపీ అయితే మీకు కొమ్ములు వచ్చాయా? అధికారం మీ చేతిలో ఉంటే అహంతో ప్రవర్తిస్తే సరిపోతుందా? వాళ్ళ భూములు గుంజుకొని అభివృద్ధి కావచ్చు, ఏదైనా కావచ్చు, నాట్ ద కాస్ట్ ఆఫ్ పూర్ పీపుల్. సమాధుల మీద మీరు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తానంటే ఇక్కడ సమాజం సహించే పరిస్థితిలో ఉండదు. నేవీ ఆయుధ కర్మాగారాన్ని నిర్మించడానికి మంచిదే నిర్ణయం తీసుకున్నారు. బట్ ఆ నిర్ణయం మంచిదానిగా మనం ఇంప్లిమెంట్ చేయబోయే ముందు అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఒప్పించాల్సింది పోయి
మీ మొఖాలకి 34 లక్షలు ఎకరానికి ఎవడిస్తాడు అని అంటే ఆర్ యూ డూయింగ్ ఎనీ రియల్ ఎస్టేట్ బిజినెస్? కాదే, అది మీకు తెలిసే. మరి ఆ మాటలేంటి? నా భూమి నా హక్కు అని నమ్ముకునేటటువంటి పరిస్థితి రైతులకో భూమి పుత్రులకో ఉండే అవకాశం లేదా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మీ పాలనలో, మీ నియోజకవర్గంలో భావించడానికి అవకాశం లేదా? జైల్లో పెడతారా? పెట్టండి, ఎంతమందిని జైల్లో పెడతారో. ఏం మాట్లాడుతున్నారో యువ రాజకీయ నాయకులకి అసలు ఒళ్ళు తెలుస్తుందా? ఏమనుకొని మీరు ఇంత అహంభావంతో మాట్లాడతారు? మీది అభివృద్ధి చేస్తున్నట్టయితే అభివృద్ధి చేస్తున్నామని నమ్మకాన్ని పెంచాలి. భూములను గుంజుకుంటున్నామన్నట్టుగా ఒక ఫ్యాసిస్టుగా, ఒక రౌడీ మూకలతోటి వచ్చినట్టుగా ఒక రౌడీగా ఎంపీ మాట్లాడితే వాట్ టు సే? వాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళు బీదవాళ్ళు, అంతగా చదువుకోని వాళ్ళు, అసలు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులే తెలియకుండా దిక్కుమాలిన బతుకుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద మీ జులుమేంటి? జైలుకు పంపిస్తారా? 34 లక్షలు మీరు ఇస్తే వాళ్ళను ఉద్ధరించారా? ఈ డబ్బు తీసుకొని వాళ్ళు ఎక్కడ బతకగలరు? వాళ్ళకున్నటువంటి సాంప్రదాయమైనటువంటి ఒక జీవన రీతి ఉన్నది. అందులో రోజు 5 ఏళ్ళు లోపలికెళ్తే చాలురా బాబు, కడుపు నిండితే చాలురా బాబు అని చాలా గర్వంగా, చాలా గొప్పగా బతికే సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద మీ జులుమేంటి? మీరు డబ్బు ఇస్తే వాళ్ళను ఉద్ధరించినట్ట? మీకు భూమి ఇస్తే వాళ్ళు మిమ్మల్ని ఉద్ధరించినట్టు. అది అర్థం చేసుకోండి. అంతేగాని ఇష్టానుసారం ఏంటి ఇది? అసలు అర్థం కానటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఎవడికి పడితే వాడు రౌడీలాగా మారిపోతున్నారు. కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అంతులేని ఒక నమ్మకం ఇవాళ భూమిల్లోకి వెళ్ళిపోతుంది. కారణం ఒకటే, ఇలాంటి నాయకులే. ఒకడు పేగులు తీస్తానంటాడు, మరొకడు ఒక సినిమా ఆడాలి అని అంటే నా పర్మిషన్ కావాలంటాడు, మరొకడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ లిక్కర్ షాపులే నడపాలంటే నాకు కమిషన్ కావాలంటాడు. మరొక ఎమ్మెల్యే అయితే నా ప్రాంతం మొత్తం నా చేతిలోనే ఉండాలి అన్నటువంటి పరిస్థితి. ఇసుక వ్యాపారం చేసినా సరే, మైనింగ్ చేసినా సరే ఎవడు అడగటానికి వీల్లేదంటాడు. ఏం నడుస్తోంది కూటమి ప్రభుత్వంలో? మిమ్మల్ని నమ్ముకొని ఒక నిరంకుశుడైనటువంటి ముఖ్యమంత్రిని పక్కన పెట్టామన్నటువంటి నమ్మకం జనంలో మీరు తగ్గిస్తున్నట్టున్నది. హూ ఆర్ యు మిస్టర్? మీ నాన్నగారు రాజకీయమైనటువంటి నేపథ్యం ఉందిగా, ఆ అనుభవం కొంతైనా తెలుసుగా. మరి మాట్లాడేప్పుడు ఏం మాట్లాడుతున్నామన్నటువంటి విషయం తెలియకపోతే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మిస్టర్, మీ డిగ్రీలు తీసేసుకోండి, మళ్ళీ ఏదైనా ఒక నీతివంతమైనటువంటి పాఠశాలల్లో చేరండి, లేదా రాజకీయ శిబిరాలు నిర్వహించండి. చంద్రబాబు గారు, మీకు నాది ఒకటే విజ్ఞప్తి. ఇవాళ ఉన్నటువంటి మీ నాయకులకి ఏం మాట్లాడాలో, ప్రజల్ని ఎలా అడ్రస్ చేయాలో తెలియనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి శిక్షణా తరగతులు పెట్టండి. ముందు రాష్ట్రం బాగుపడాలంటే కేవలం మనకి విదేశీ నుంచి పెట్టుబడులు వస్తేనే సరిపోతుంది అన్నటువంటి పరిస్థితిలో మీరుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగేవాడు మరొకడు ఉండడు. మీరు రెండు సమభావంతో చూడగలిగితే, వీళ్ళని నియంత్రించలేకపోతే మళ్ళీ రాష్ట్రానికి అధోగతి ఉంటుంది అన్నటువంటిది మాత్రం ఏమాత్రం సందేహం లేనటువంటి విషయం. ఎనీహౌ, ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యాఖ్యలు మార్చుకోవాలి. అలాగే మొట్టమొదటిసారిగా ఎంపీ అయినటువంటి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, యూ షుడ్ లెర్న్ సంథింగ్ హౌ టు అడ్రస్ ద పీపుల్. అలాగే లేని వాళ్ళతోటి, అలాగే వాళ్ళ భూములు తీసుకుంటున్నప్పుడు వాళ్ళతో కూర్చొని సహనంగా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన బాధ్యత తీసుకోండి. కానీ మీరు వాళ్ళని నిలబెట్టేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మీద దాడి చేస్తున్నట్టుగా మాట్లాడితే మాత్రం సభ్యత కాదు. ఆ సభ్యత మీకు ఆ జనమే నేర్పుతారు. ఆ ప్రమాదం గుర్తించండి. నమస్తే, ఈ రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.